ధరణిలో జరిగిన అవకతవకలు పక్కదోవ పట్టించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాళేశ్వరం పేరుతో ప్రజా సమస్యలను గాలికొదిలేశాయన్నారు. ధరణి భూభారతి సంబంధించినటువంటి ఒక బయటపడుతుంది కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కన్నేపల్లి ఏదైతే మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఈ రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడినటువంటి ఒక ఏదో అవకతవకలు, ధరలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చున్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండు మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి, మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి అది వేస్ట్ ప్రాజెక్ట్ కాదు, ఏదైనా కావచ్చు, రైతులకు అన్యాయం చేయకండి. మన రాజకీయాలతో రైతులు సఫర్ కాకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.